చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అండ్ సిరీస్ హిట్ అయిన తర్వాత మీ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి? చాలా మంది కాల్స్ చేశారు. మై Okay. ఫ్రెండ్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ టు సీ ఇట్ ఇన్ అ ప్లాట్ఫామ్ దే ఆర్ సో హ్యాపీ. అందరూ చూశారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి చూడడమే కాకుండా వాళ్ళ ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూర్చోపెట్టి ఇది నా ఫ్రెండ్ చూడ అని అందరికీ చూపిస్తా అనేది. లైక్ నా ముందరే వాళ్ళని పాపం వాళ్ళందరూ 3-4 times చూసారు సిరీస్ని. Okay. ఆ అమ్మాయి కోసం నా ఫ్రెండ్ చూడండి, నా ఫ్రెండ్ చూడండి. దే వర్ వెరీ హ్యాపీ అండ్ దట్ మేడ్ మీ మోర్ హ్యాపీ. ఓకే. ఇది ఆర్టిస్ట్కి ఇంకా కొంచెం సక్సెస్, అంటే అది ఇంకా సక్సెస్ అయ్యామని అనిపిస్తుంది. Yeah. సో యా అలా. అండ్ ఏంటి ప్రాజెక్ట్కి సంగతులు ఏంటి? ప్రాజెక్ట్కి అనేటప్పటికి ఏదో అనుకుంటారు, కల్కి మూవీలో అమ్మాయి యాక్ట్ చేసింది. యాక్ట్ కాదు, లైక్ ఐ గాట్ అ ఛాన్స్ టు బీ యాస్ బాడీ డబుల్ ఫర్ దీపికా గారు. అంటే యాక్ట్ చేసినట్టే కదా, డెఫినెట్గా కెమెరా పెట్టినట్టే కదా, నాకు ఫేస్ కనిపించలేదు కానీ కనిపించలేదు కానీ చేసినట్టే, బట్ పూర్తిగా కాదు. దట్ వాజ్ సో లవ్లీ అండి. అంటే ఒక యాక్టర్గా ఆ ప్రాజెక్ట్లో ఉండలేకపోవచ్చు కానీ ఇలా అయినా పార్ట్ అయినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. ఆ జర్నీ మొత్తంలో నేను ఎవ్రీ డే హ్యాపీగానే ఉన్నాను. దట్స్ నాట్ వెరీ లాంగ్ జర్నీ, బట్ ఉన్నన్ని రోజులు అయితే హ్యాపీగానే ఉన్నాను. ఎన్ని డేస్ షూట్ చేశారు? మీ పార్ట్ ఎంత ఉంది అంటే? లైక్ వీ క్యాన్ సే లైక్ డిపెండ్స్ ఆన్ ద డేట్స్ ఆఫ్ మ్యామ్ అండ్ రిక్వైర్మెంట్స్ అంతే అండి. మీరు ఎన్ని రోజులు ఉన్నారు? నాకు నిజంగా గుర్తులేదు. నిజంగా గుర్తులేదు. ఇట్ విల్ బి మోర్ దెన్ 20 days పైనే ఉంటుంది. 20 days పైనే ఉంటుంది. ఓకే. యా. ఇంకా నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా సెకండ్ పార్ట్కి? అంటే ఫ్రాంక్లీ నేను అది చేయడానికి రీజన్ సార్కి పరిచయం అవ్వచ్చు, ఒకవేళ కుదిరితే దానివల్ల నాకు ఏదైనా ఆపర్చునిటీ రావచ్చు అని. ఓకే. సెకండ్ పార్ట్లో నేను కోరుకుంటున్నాను, బట్ అది ఎలా జరుగుతుందో తెలీదు. జరిగితే బాగానే ఉంటుంది. అందుకే అదొక్కటే రీజన్ అండి, లైక్ డూయింగ్ దట్. మీరు ఇప్పుడు చెప్పిన దానికి ఒక మీమ్ స్టైల్లో నేను ఒకటి చెప్పనా? పెద్ద ప్లానింగే. అంతే కదా. లైక్ ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి నేను సార్ని కలవాలి అని అంటే అయిపోదు కదా. అక్కడంటే సెట్లో వాళ్ళు మనల్ని చూస్తారు, మనం ఉంటాం, అక్కడ మాట్లాడతాం, సో వాళ్ళకి గుర్తుంటుంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదన్నా కొంచెం ఆపర్చునిటీ ఉంటుంది కదా అన్న ఒక రీజన్కే అది చేశాను. అసలు ఇటు సైడ్ రావాలని చెప్పేసి ఆలోచన కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది చిన్నప్పటి నుంచే ఉంది కానీ ఆ డేరింగ్నెస్ లేదు. అంటే మనం ఉన్న ఊరికి, మనం హైదరాబాద్కి చాలా దూరం. అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటేనే చాలా ధైర్యం కావాలి. చెన్నై దగ్గరని అటు వెళ్ళిపోతా అనుకున్నారా? లేదు అస్సలు లేదు. దూరం ఉన్నారు కదా. దూరం అది కాదు. చెన్నై ఫ్రాంక్లీ నాకు హైదరాబాద్లోనే చాలా రెస్పెక్ట్ఫుల్గా, మన టాలీవుడ్లో చాలా రెస్పెక్ట్ఫుల్గా సేఫ్గా అనిపిస్తుంది అండి నాకు, నన్ను అడిగితే. అండ్ ఐ లవ్ తెలుగు. ఐ మీన్ టాలీవుడ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇక్కడ చిత్తూరేనా? చిత్తూరు పక్కనే? చిత్తూరే మాదే. అది చిన్నప్పటి నుంచే ఇష్టం ఉండింది, బట్ ఐ గాట్ ప్లేస్డ్ ఇన్ కాగ్నిజెంట్. అది హైదరాబాద్లోనే పడింది. అక్కడ పడింది స్టార్ట్. అక్కడ మా ఫ్రెండ్స్ నన్ను ఉండబట్టలేక ఒక ఆడిషన్కి తీసుకెళ్లారు. అది కూడా పోదాంలే అనుకొని వెళ్ళి అక్కడ ఒక చిన్న ఆపర్చునిటీతో స్టార్ట్ అయ్యి, అదేమైందంటే మనకు ఆల్రెడీ ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఒక మ్యాగ్నెట్ వచ్చి అతుకుతుంది, అప్పుడు ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ ఆ రూట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా కాగ్నిజెంట్ని గాల్లో కలిపేసాం. ఎన్ని మంత్స్ చేశారు? అది 1 year చేశాను. 1 year చేశారా? అంతే, 1 year. దట్ వాజ్ వెరీ, అప్పట్లో డెడికేషన్ ఎలా ఉండేదంటే మార్నింగ్ 9 to 6 కాగ్నిజెంట్లో చేసేసి 6:30 నుంచి షూట్కి వెళ్ళి మార్నింగ్ వచ్చి 2 hours పడుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేది. అంత డెడికేషన్ ఉండేది. రియల్లీ? యా. అందరూ పడుకునే వాళ్ళు. కరెక్ట్గా మార్నింగ్ 5-5:30కి హాస్టల్కి వచ్చేదాన్ని. 2 hours పడుకొని అలారం పెట్టేసుకొని 8కి అట్లా లేసేసి జంప్. అక్కడే పక్కనే ఒక 5 minutes వాకబుల్ డిస్టెన్స్. షార్ట్ ఫిలిమ్స్ అట్లా ఏమైనా చేశారా ఆ టైంలో? ఆ టైంలోనా? యా. అప్పుడులో మరి మనకి ఇంతంత లేదు కాబట్టి, కాంటాక్ట్స్ అనేది అప్పుడే స్టార్టింగ్ కాబట్టి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. గాల్లో ఉన్నాయా? గాల్లో కలిపేశారా? యూట్యూబ్ గాల్లో ఏమైనా ఉన్నాయా? లేదు,
యూట్యూబ్ లో ఇప్పుడు కూడా లేవా? లేదు అది. నేను అదే అంటున్నాను, వెన్ వీ కమ్ టు ఇండస్ట్రీ మనకి ప్రాపర్ గైడెన్స్ లేకపోతే వి చూజ్ ఎవ్రీథింగ్ యాజ్ అర్రే నాకు ఆపర్చునిటీ వచ్చింది అనిపించేస్తుంది. అలాంటి చూజింగ్స్ కాదు, ఇది కరెక్ట్ అని నేర్చుకోవడానికి మన టైం పడుతుంది. ఆ టైం టేకింగ్ ప్రాసెస్ లెర్నింగ్ అన్నీ అయ్యి ఇప్పుడు ఇక్కడ ఇవాళ ఇంటర్వ్యూ. చిన్న షార్ట్ ఫిలిం చేస్తున్నా కానీ దిస్ ఈస్ మై డే అని అనుకునే సందర్భమేగా. అవును డెఫినెట్గా. అట్లే నేను షూట్ చేస్తా, కెమెరా కెమెరా కెమెరా, లైట్ 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 డైరెక్ట్ ట్రాక్షన్. అప్పట్లో డెడికేషన్ ఎలా ఉండదు, చిన్న సీన్ చెప్తే చాలు నువ్వు ఏడవాలమ్మా ఈ సీన్లో అంటే మనం ఎట్లా అంటే మనం డైరెక్టర్ మంచి పేరు తీసేసుకోవాలని చెప్పేసి కళ్ళలో గ్లిజరిన్ కూడా వేసుకోకుండా ఏదో గుర్తు తెచ్చేసుకొని ఏడుపులు వచ్చేలాగా ఏడ్చేది. అంటే ఆ డెడికేషన్ ఇప్పుడు లేదని నేను చెప్పట్లేను. ఓకే, అప్పుడు ఎలా అంటే బిలీఫ్ ఇన్ అ స్మాల్ థింగ్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ అంటున్నాను నేను. ఇప్పుడు గ్లిజరిన్ కావాలా లేకపోతే ఏదైనా పాయింట్స్ చేసుకొని ఏడుస్తారా? ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి అండి, సిచ్యువేషన్ బట్టా. డెఫినెట్. అసలు అంటే ఏ పాయింట్స్ పెట్టుకొని మీరు అంతగా ఏడుపు తెచ్చేసుకుంటుంటారు? అయ్యో అయ్యో అదే అప్పట్లో ఏం పాయింట్స్ నాకు గుర్తులేదు. మేబీ ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అయింది కావచ్చు. అప్పట్లో కాలేజ్లో మనకంటే బాగుండే అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి మన ఫ్రెండ్స్ ఇచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు అది. సో అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక పాయింట్ అన్నమాట, అది నీ దగ్గర నుంచి రావట్లేదు. ఏంటండి లవ్ స్టోరీ అంటున్నారు ఏంటి కొంపదీసి? అయ్య బాబోయ్, లవ్ స్టోరీ అని కాదులే కానీ బ్రేకప్ స్టోరీ అంటే బాగుంటదేమో. లేదండి, లవ్ స్టోరీ లేదు, బ్రేకప్ స్టోరీ లేదు. అదే ఎందుకో కూడా చెప్తాను నేను. ఓకే, బికాస్ యునో మనం చిత్తూరు అంటే మీకు ఐ మీన్ మీకు తెలియదు కావచ్చు, ఊర్లో ఎలా ఉంటుందంటే అబ్బాయితో మాట్లాడితే పాపం అన్నట్టే ఉంటుంది. అది డెఫినెట్గా కో ఎడ్యుకేషనే అయినా అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటుంది. లైక్ మార్నింగ్ ఇంటి నుంచి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ మనం ఇక్కడ లాగా ఒక 1 hour బయటకు వెళ్తా, కాఫీ షాప్కి వెళ్తా అన్నంతా అక్కడ కుదరదు. అలాంటప్పుడు ఏముంటుంది చెప్పండి, ఇంకా అంతే. వచ్చిన తర్వాత అంతా గర్ల్స్తోనే ఉన్నాం, మరి ఫ్రెండ్స్ ఉంటారు కానీ పెద్ద ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇక్కడ చేసే యుద్ధమే పెద్దది, మరి ఇంకొక యుద్ధం ఎందుకండి? కరెక్టే కదా, ఇక్కడే పెద్ద యుద్ధం జరుగుతుంది. మరి ఆ యుద్ధంలో బతికున్నారా లేకపోతే ఎట్లా? బతికే ఉంటాం. ఈ యుద్ధంలో ఎవరు చావరు, కానీ యుద్ధం చేస్తూనే ఉండాలి. ఏం చెప్పారు తెలుసా? థ్యాంక్స్ అండి. అంటే సరే ఒక మాట అడుగుతా చెప్పండి, ఏంటంటే చిత్తూరు కానీ అటు సైడ్ ఏరియాల్లో అబ్బాయితో మాట్లాడితే పాపము అనే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంది కదా. సో ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న కిడ్స్ని చూస్తూ ఉంటే అప్పటికి కంపేర్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే మనదే బాగా అనిపిస్తుంది. అంటే అంత పెద్దదాన్ని కాదు కానీ అదే బాగా అనిపిస్తుంది నాకు. ఓకే, అంటే అంత ఫ్రీడమ్ కూడా ఉండకూడదేమో అనిపిస్తుంది. బెటరే, ఎందుకు అంత ఫ్రీడమ్? నేను ఎక్కడ ఫ్రీడమ్ ఉన్నా అంటే మన ప్రొఫెషనల్ వైజ్ మనకు ఫ్రీడమ్ ఉండాలి. ఏ టైంకి ఎక్కడన్నా వెళ్ళాలి రావాలి, ప్రతిదానికి క్వశ్చన్ చేయడం, అది ప్రొఫెషనల్లో ఉండద్దు. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ప్రొఫెషన్లో లేకపోతే మనం ఏమీ చేయలేం. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.